ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. మీ అబ్బాయి కృష్ణ ఈ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడు. పెద్ద మనసు చేసుకుని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయండి. ప్రియని మీ ఇంటి కోడల్ని చేసుకోండి. కష్టాన్ని కరెన్సీగా మార్చుకున్నట్టు మా కన్నీళ్ళని మీకు అవకాశంగా మార్చుకుంటున్నారా? వాడు ఎక్కడున్నా వెతికి పట్టుకుని నీ మెళ్ళ తాళి కట్టించే బాధ్యత నాది. నన్ను నమ్ము. నాకన్నీ నువ్వే. ఇది ఆ దేవుడి మీద ఆన. ఈ ప్రియ నా ఇంటి కోడలు కావాలంటే దానికంటే ముందు నువ్వు నా పిల్లలకి తల్లిగా నా ఇంటికి రావాలి. నీకు కావాల్సింది నేను చెయ్యాలి అంటే నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. వాణ్ణి మార్చి నువ్వే దగ్గరుండి ఆ పెళ్లి చేసి తనని నీ కోడలుగా ఈ ఇంటికి తెచ్చుకో. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్రియ భవిష్యత్తు నా చేతుల్లో ఉంది. నేనా ధర్మతేజ కండిషన్కి ఒప్పుకుంటే ప్రియ జీవితం బాగుపడుతుంది. అంటే ఇప్పుడు ఆ ధర్మతేజ పిల్లలకి నేను తల్లిగా వెళ్ళాలా? లేదంటే ప్రియ జీవితం కాపాడుకోవడం కోసం పోరాటం చేయాలా? 10 మందికి తెలిసేలా పోరాటం చేస్తే ప్రియ పరువు మర్యాదలు మంటగలిసిపోతాయి. చూసే జనాలు ప్రియకి అన్యాయం జరిగింది అనరు, తను తప్పు చేసింది అంటారు. ప్రియ మీద అలాంటి నింద పడకూడదు. మూడో కంటికి తెలియకుండా ఈ సమస్యకి పరిష్కారం దొరకాలి అంటే నేను ఆ ఇంటికి వెళ్లడమే కరెక్టేమో. ప్రియకి ఎలాగైనా తన జీవితం నిలబెడతానని మాటిచ్చాను. అది నిలబెట్టుకోవాలి అంటే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సిందే. స్వామి, నేను తీసుకున్న ఈ నిర్ణయం తప్పో ఒప్పో నాకు తెలీదు, కానీ ప్రియ బాగుండాలి. నేనిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏంటి అర్జెంటుగా రమ్మన్నావు? నేను కూడా నిన్ను కలిసి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నాను. రానమ్మా, నువ్వు నాతో ఏం మాట్లాడాలనుకున్నావో తర్వాత మాట్లాడు. ముందు నేను నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటది? నువ్వు వెంటనే మా ఇంటికి రావాలి. దేనికి? అంటే ఎందుకు చెప్తా కానీ నువ్వు మా ఇంటికి రావా? అయితే నేను అస్సలు చెప్పను. ఏ రావా? అబ్బా, మెంటలోళ్ళ గురించి వెంటనే తప్ప ఎప్పుడు ఎదురు తిరిగి మాట్లాడింది లేదు. ఇదిగో ఇప్పుడు మాట్లాడుతున్నాను. అది కాదు రానమ్మా, నువ్వు ఇంటికి వస్తే నీకొక సర్ప్రైజ్ ఉంది. సర్ప్రైజా? అదేంటో చెప్పు. దాని పేరే సర్ప్రైజ్. అంటే ముందు చెప్పకుండా సడన్ గా చూపించేది. అదేంటో నువ్వు అడిగితే నేనెలా చెప్తాను? అవునా? అయితే నువ్వు చెప్పకపోతే నేను రాను. పో. రానమ్మా. ఇప్పుడు అర్థమైందా నీ తింగర వేషాలతో నేను ఎన్ని తిప్పులు పడుతున్నాను? ఇప్పుడు చెప్పు, విషయం ఏంటి? నువ్వు ఇంటికి వస్తే నీకు ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను. ఆ వ్యక్తిని చూస్తే నువ్వు షాక్ అయిపోతావు. నాకు ఆప్తులు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. అందుకే నేను ఆ వ్యక్తిని నీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నువ్వింతలా చెప్తున్నావంటే ఆ వ్యక్తి ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తి అయ్యుంటారు. అవును రానమ్మా. ఈ సస్పెన్స్ ఏంటే బాబు? రానమ్మా, ఈరోజు సాయంత్రం నువ్వు మా ఇంటికి వస్తున్నావు. అక్కడికి వచ్చాక అన్ని వివరంగా చెప్తాను. సరే, నువ్వు పిలిచావు కాబట్టి తప్పకుండా వస్తాను. గాని
ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో చెప్పు. ఎందుకంటే మొదటిసారి నేను మీ ఇంటికి వస్తున్నాను, పైగా చాలా ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అంటున్నావు. ఒట్టి చేతులతో రావడం బాగోదు. వాళ్ళెవరో చెప్పు. రానమ్మా, నువ్వేం పరాయిదానివి కాదు, అందుకని ఏం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఈ రోజు నువ్వు ఇంటికి రావడమే ముఖ్యం. నీకు తెలియదులే ప్రియా, నువ్వింకా చిన్నపిల్లవి. ప్రతిదానికి కొన్ని పద్ధతులుంటాయి. ముందు నువ్వు ఎవరిని పరిచయం చేస్తున్నావో అది చెప్పు. అది చెప్పడానికి ఇప్పటి వరకు సందర్భం రాలేదు, ఇప్పుడు వచ్చింది. నువ్వు ఒక్కసారి ఇంటికొస్తే అన్నీ నీకు అర్థం అవుతాయి. సర్లే, వస్తాను. నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను. రావాలి? ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, దానికి ముఖ్యంగా నువ్వే ఉండాలి. సరేలే, వస్తానని చెప్తున్నాగా. నువ్వెళ్ళు, పనులున్నాయి అంటున్నావుగా, వెళ్ళి పని చూసుకో. సరే రానమ్మా. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతోంది? నాన్నా, నాన్నా. అరే అశోక్, అక్కడ కూడా అంటించరా. సరే అక్క. నాన్నా. ఏంటమ్మా? నాన్నా, ఇదిగోండి మీకోసం కొత్త బట్టలు తెచ్చాను, ఇవి వేసుకోండి. ఇప్పుడెందుకమ్మా? ఎందుకంటే నాన్నా, ఈరోజు మన ఇంట్లో పండగ, అంతా కొత్త కొత్తగా కనిపించాలి. అసలు ఎందుకింత హడావుడి చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదు తల్లి. అంతా మీకు అర్థం అవుతుందిలే నాన్న. ఈరోజు మన ఇంటికి ఒక ముఖ్యమైన వ్యక్తి రాబోతున్నారు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరమ్మా అది? అస్సలు చెప్పను, మీరే చూస్తారు కదా. తను రాగానే చూసి మీరు షాక్ అవుతారు. అసలెప్పుడో తనని పరిచయం చేయాల్సింది, కానీ ఆలస్యమైంది. ఇప్పుడు ఇంటికి తీసుకొస్తున్నాను. ఎప్పుడూ నా మంచి కోరుకునే మనిషి. మన కుటుంబం గురించి మీరెంత బాధ్యత తీసుకుంటారు, తన నుంచి కూడా మేమంతే బాధ్యత ఫీల్ అవుతున్నాం నాన్న. అంత మంచి మనిషి ఎవరమ్మా? చెప్పాను కదా, వచ్చాక మీరు చూసి ఆశ్చర్యపోతారు. అసలు ఈ ఏర్పాట్లన్నీ మీకోసమే నాన్నా. నువ్వు అలా చెప్తుంటే ఆ వ్యక్తి ఎవరా, ఎప్పుడు పరిచయం చేస్తావా అనిపిస్తుందమ్మా. వెయిట్ చేయి నాన్న, వచ్చేస్తుంది. హాయ్ ఆంటీ. రవి, హాయ్. ఎలా ఉన్నావు రవి? బాగున్నానంటీ. ప్రియా ఏది? నన్ను ఇంటికి రమ్మని తను కనిపించట్లేదు. మీరు వస్తున్నారని ఒక్క మాట కూడా చెప్పలేదు తను. ఈ రోజు మన ఇంటికి స్పెషల్ వ్యక్తి వస్తున్నారని మా అందరినీ సస్పెన్స్ లో పెట్టిందంటీ. అది మీరే అని నాకు తెలీదు. నాకు కూడా ఒక ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయాలి అని చెప్పింది. ఎవరిని పరిచయం చేస్తుందో ఏమో చూద్దాం. సరే ఆంటీ, వెళ్ళండి. నాన్న, మీరు తొందరగా బట్టలు మార్చుకోండి రండి. పట్టుకోండి నాన్న. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి మార్చుకోండి, వెళ్ళండి.